తెలంగాణ కాంగ్రెస్లో ఆ ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్లు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హైకమాండ్ చొరవతో కీలక పదవులు దక్కాయి. ఒకరు ఎంపీగా ఎన్నికైతే మరొకరు ఎమ్మెల్సీ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు లీడర్లు పత్తా లేకుండా పోయారా? రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో అసలు దర్శనం ఇవ్వడం లేదా? పార్టీ పదవులు అనుభవిస్తూ అందుబాటులో లేకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోందా? అసలు ఎవరా ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు? వాళ్ళెందుకు కనిపించడం లేదు? తెలంగాణ కాంగ్రెస్లో ఖమ్మం ఫైర్ బ్రాండ్ లీడర్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, మరో ఎమ్మెల్సీ సినీ నటి విజయశాంతి కనిపించడం లేదన్న చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఇద్దరు నేతలకు పార్టీ హైకమాండ్ కీలక పదవులు కట్టబెట్టింది. రేణుకా చౌదరికి రాజ్యసభ పదవి దక్కితే రాములమ్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి దక్కడంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలో పార్టీ పెద్దలను ఒప్పించి మరీ రాములమ్మకు ఎమ్మెల్సీ పదవి దక్కేలా చేశారు. కానీ ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్లు రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశమవుతుంది. ముఖ్యంగా ఎంపీ రేణుకా చౌదరి అయితే ఢిల్లీలో తప్పితే రాష్ట్రంలో పెద్దగా కనిపించిన దాఖలాలు అస్సలు లేవని గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ను గద్దె దింపడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేశారు. అప్పటి వరకు పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకొని రేణుకా చౌదరికి కీలక పదవి దక్కింది. ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలతో ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. పైగా కమ్మ సామాజిక వర్గం కావడంతో ఆమెను పార్టీ పెద్దలు ఎంపీగా అవకాశం ఇచ్చారు. కానీ ఎంపీగా ఎన్నికయ్యాక ఆమె గాంధీభవన్ మెట్లు ఎక్కిన సందర్భాలు అస్సలే లేవని పార్టీ నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల్ని ధీటుగా ఎదుర్కొనే నేతలకు పదవులు ఇవ్వాల్సిన హైకమాండ్ లాబింగ్ నేతలకు పదవులు ఇవ్వడంతోనే ఈ పరిస్థితి ఉందని చర్చ జరుగుతుంది. మరోవైపు బీజేపీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతి సైతం ఇవే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్సీ పదవి చేపట్టాక ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలకు ఆమె చాలా అరుదుగా వస్తున్నారు. అలా వచ్చినా ప్రతిపక్ష పార్టీని పెద్దగా విమర్శిస్తున్న దాఖలాలు అస్సలు లేవు. దాంతో ఈ ఇద్దరు నేతలు ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనేనా అని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవానికి మాజీ కేంద్ర మంత్రి ఎంపీ రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు పొందారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అధికార పార్టీపై విరుచుకుపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి లీడర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రేణుకా చౌదరి ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆమె ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ జిల్లా రాజకీయాల్లో తన మాట పెద్దగా చెల్లడం లేదని తెగ బాధపడిపోతున్నారట. ఇక ఖమ్మం జిల్లాలో 3 మంత్రులదే పూర్తి హవా నడుస్తుండడంతో రేణుకా చౌదరి అనుచర వర్గం పూర్తిగా సైలెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అందుకే ఎంపీ రేణుకా చౌదరి తెలంగాణలో కంటే కూడా ఢిల్లీలో ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని టాక్. అయితే ఆమె ఇక్కడ కనిపించకపోవడంతో పార్టీ పదవులు అనుభవిస్తూ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని నేతలు, కార్యకర్తలు పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ విజయశాంతి పార్టీలో యాక్టివ్ అవుతారని ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చారు. కానీ విజయశాంతిలో కూడా ఎలాంటి మార్పు రాలేదన్న చర్చ జరుగుతుంది. తాను ఎమ్మెల్సీ అయిన రోజు ఫార్మాలిటీగా అందరితో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్న విజయశాంతి ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగిన సిఎల్పి సమావేశంలో హెచ్ఐసిసిలో నిర్వహించిన భారత్ సమ్మిట్లో మినహా విజయశాంతి ఎక్కడా కనిపించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలపై గానీ, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై గానీ విజయశాంతి స్పందించడం లేదు. మొత్తం మీద ఇటు ప్రభుత్వం, అటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనడం లేదు. అయితే ఎమ్మెల్సీ పదవి వచ్చాక ఆడదా పాడదా మీడియా ముందుకు రావడం, గాంధీ భవన్కు వచ్చి మీడియాతో మాట్లాడారే తప్ప పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అసలే సర్కార్ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్, బీజేపీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే ఎమ్మెల్సీగా ఉంటూ వాటిని ఖండించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కనీసం తీసుకున్న ఎమ్మెల్సీ పదవికైనా న్యాయం చేయాలని విజయశాంతిని సొంత పార్టీ నేతలు కోరుతున్నట్టు ప్రచారం సాగుతుంది.